వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ మిత్ర ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామనంటే మన తెలంగాణలోనే అతిపెద్దగా జరిగేటువంటి మేడారం జాతర దగ్గరికి వచ్చేసినాం అనమాట. జాతర దగ్గరికి అనంటే నియర్ అనమాట. ఎందుకు ఇక్కడ రావడానికి జరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు మేడారం నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు మొదటగా సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టిందనే ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చిలకలగుట్ట అనే ప్రదేశం దగ్గర అయితే మనకు సమ్మక్క తల్లి పుట్టిందని చెప్పేసి చరిత్ర హిస్టరీ అయితే ఉంది కదా. ఆ హిస్టరీ అయితే పూర్తిగా చెప్పే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా ఈ గుట్టపైనే ఇంకో విషయం ఏంటంటే ఈ గుట్టపైన పుట్ట మీదనే అమ్మవారు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ దొరికినని చెప్పేసి ఒక చరిత్ర ఉంది. దాని గురించి హిస్టరీ కూడా మీకు వెళ్ళే క్రమంలో చెప్తాను. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఆమె ఎక్కడైతే మొదలైందో అక్కడనే ముగిస్తుంది అనడానికి నిదర్శనంగానే ఆమె జీవితం ముగిసిందనమాట. ఎలాగనంటే కాకతీయ వంశస్థులు ఈ యొక్క మేడారం వాళ్ళ యొక్క భర్త మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు ఈ యొక్క మేడారం పగడగిద్దరాజు అంటే సమ్మక్క వాళ్ళ భర్త పగడగిద్దరాజు మీదకి దండయాత్రకు వస్తాడనమాట. అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా జంపన్న తర్వాత సమ్మక్క తర్వాత పగడగిద్దరాజు వీళ్ళందరూ కూడా ఆయనతోటి యుద్ధం చేస్తారనమాట. ఆ యుద్ధంలో కాకతీయ సామ్రాజ్యం చాలా పెద్దది కదా, వాళ్ళు ఓడిపోతారనమాట. ఆ ఓడిపోయిందనే బాధతోటే మనము ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా. మనకు దీని తర్వాత వీడియో మేబీ రావచ్చు. మేబీ ఆ వీడియోలో జంపన్న ఏ విధంగా చనిపోయిండు అని చెప్పేసి కూడా ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడైతే అట్లా యుద్ధం చేసే క్రమంలో అందరు చనిపోయినరని సమ్మక్కకు తెలుస్తుంది అనమాట. సమ్మక్కకు తెలిస్తే సమ్మక్క కూడా వీరోచితమైన పోరాటం చేసి ఆమె ఇంకా అందరు చనిపోయిన తర్వాత నా జీవితం ఎందుకు అని చెప్పేసి ఆ కాకతీయ రాజులు మొత్తం వెంబడిస్తుంటే ఈ గుట్ట మీదకే పరిగెత్తి ఈమె ఎక్కడైతే మనం జన్మించిందని చెప్పుకుంటున్నామో అదేవిధంగా అక్కడనే వెళ్ళి అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అయిపోతే వీళ్ళంతా రమ్ముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసేసి ఆమెను చూసేసి ఎక్కడ కనిపిస్తలేదని చూస్తే అక్కడనే కొంచెం మనకు కుంకుమ బారిని తర్వాత గాజులు ఆమె అట్లనే ఉంటాయి అన్నమాట. అవి బట్టలు అవన్నీ కూడా అట్లనే ఉంటాయి, చీర అవన్నీ కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇంకా సమ్మక్క అదృశ్యం అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది అలాంటి ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇదే చిలకలగుట్ట అయితే మనం ఇక్కడ నియర్లోనే ఉన్నాము. వెళ్దాం, లోపలికి అయితే వెళ్ళొద్దాము. మ్యాక్సిమం అది చాలా డేంజరస్ ప్లేసు అని చెప్పారు. వెళ్ళొద్దు, మీరు ఎవరు ఒక్కరు కూడా వెళ్ళొద్దండి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు. కానీ మనం సుమిత్ర అంటేనే రిస్క్ మారిపోయారు కదా, వెళ్దాం. అంతా కూడా వాటరు ఫుల్ ఉంటాయి. మామూలుగా మనం సమ్మర్ వెకేషన్ కాబట్టి కూడా లేదు, వెళ్దాం. కానీ డేంజరస్గానే ఉంది ప్లేస్ అయితే. మ్యాక్సిమం మాకు చెప్పారు ఊళ్ళో వచ్చేటప్పుడు కూడా ఒక్కరైతే వెళ్ళకండి, అసలు ఎవరన్నా తోడు ఉంటేనే తీసుకెళ్ళండి అని చెప్పి. వామ్మో ఏమో కప్ప అవి కూడా ఉన్నా మనకు కొత్త ఏం కాదు కదా. ఇంకొకటి ఏంది అనంటే ఇక్కడ పెట్టారు కదా కుంకుమాబారిని, ఇదో శ్రీ సమ్మక్క సారలమ్మ శ్రీ సారలమ్మ సమ్మక్క జాతర అని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా. ఈ వాటర్ అనేది మొత్తం పైనుంచి వస్తాయి అనమాట. పైనుంచి వస్తాయి. ఊరిలో గ్రామస్తులు అందరూ కూడా ఇవి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి కుంకుమబారిని ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మక్క సారలమ్మది కుంకుమబారి నేను పైన ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఆ విధంగానే పైన కుంకుమబారినితో అదృశ్యం అయింది కదా, అక్కడ వెళ్ళి మొక్కలేని వాళ్ళు ఇక్కడ మొక్కుకోవాలని చెప్పేసి కిందికి తెచ్చిపెట్టారు అనమాట. అంటే ఇక్కడ మనకు సమ్మక్క సారలమ్మ అనేది ఒక విగ్రహం కాదు కదా, కుంకుమబారినితో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి కింద పైకి వెళ్ళలేరు, ఎవరు మొక్కుకోలేరు. ఇంకోటి డేంజర్ ప్లేస్, ఇవన్నీ కూడా వన్యప్రాణులు కొంచెం డేంజర్గా ఉంటుంది కాబట్టి వెళ్ళలేరు అని చెప్పేసి ఇక్కడ ఇదే అనమాట. ఇవన్నీ కూడా వాటర్ మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నా అర్థం కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటరు. చూద్దాం, టేస్ట్ చేద్దాం. నీళ్ళు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కానీ చాలా మస్తు డిజైన్ చేశారు. అక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అవ్వడానికి. ఇదే అనమాట. మనమైతే ఇక్కడ టెంకాయలు అంటే పైకి వెళ్ళి పూజించుకోలేని వాళ్ళు ఇక్కడనే మొత్తం టెంకాయలు కొట్టి ఇదో యాజిటీస్గా మనకి ఇక్కడ రాసి పెట్టారు కూడా. ఎందుకంటే ఈ గుట్ట పైన వన్యప్రాణులు కానీ మృగాలు కానీ ఇవి ఉంటాయి. పైకి అయితే ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు అనమాట. అయినా సరే మనమైతే రిస్క్ తీసుకొని అయితే వెళ్తున్నాము. గుట్టపైకి అయితే వెళ్ళేసి అమ్మవారు ఎక్కడైతే అదృశ్యమైందో ఆ ప్లేస్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా, ఓకేనా. మ్యాక్సిమం డేంజర్గానే ఉంది. ఎందుకంటే డేంజర్ ప్లేస్ కాబట్టి ఇది మొత్తం కూడా ఏదో కంచెతో కట్టేసారు అనమాట. ఇది మొత్తం కంచె, డేంజర్ ప్లేస్ కాబట్టి మనకు కూడా పోవాలంటే కొంచెం భయంగానే ఉంది.
బట్ వెళ్ళాల. కమాన్. కానీ డేంజరస్ ప్లేస్, నిజం, ఇట్స్ ట్రూ. డేంజరస్ ప్లేస్కి వెళ్తున్నాం మనం. రిస్క్కి మారిపోయారే కదా డేంజర్. ఈడ అదో అది తొండ అంతా కూడా చాలా డేంజర్ ఉంది ప్లేసు. కానీ వెళ్దాము. రిస్క్. కమాన్ గాయ్స్, రిస్క్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే మీరు లైక్ కామెంట్ చేయడం వల్లనే మా వీడియోస్ పుష్ అవుతాయి. అదనమాట. సో డేంజర్ ఉంది ప్లేస్, పూర్తిగా అడ్వెంచరస్గా ఉంది. వామ్మో, చూస్తుంటే భయంకరంగా ఉంది, డేంజరస్గా ఉంది. చూస్తుంటే మాత్రం మాకే దిమ్మ తిరుగుతుంది చెప్పాలంటే. అడుగడుగున కుంకుమ భరణితో అమ్మవారిని పూజిస్తున్నారు. వేరే లెవెల్ గుట్ట ఎక్కుతుంటే సౌండ్ చూసారా? అసలు సౌండ్ మాత్రం ఎంత పెద్ద గుట్ట ఎక్కాలంటే చాలా ఎక్కుతున్నాము, దొరకట్లేదు అసలు. అమ్మవారి అదృష్టం, ఎందుకంటే మనం ఎవరి సహాయం లేకుండా వచ్చినాం కదా, అదే అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళాలనో ఎటు వెళ్ళాలనో ఏం చేయాలనో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇవన్నీ ఒడిదుడుకులు కామన్. ఇది సిగ్నల్స్ ఉన్నాయి అక్కడక్కడ వే అని, కానీ డేంజర్ ప్లేస్ అబ్బా. మ్యాక్సిమం ఎవరు రాకండి, ఏదో మేము వచ్చినాం కాబట్టి తప్పదని చూస్తున్నాము. ఎవరినైనా తీసుకొని రావడం బెటర్. దీని పేరు చిలకల గుట్ట అంటారు అనమాట. అంటే చిలకలు ఎక్కువ ఉన్నందుక మేబీ అయి ఉండొచ్చు. గుట్ట మీదకి ఎక్కుతున్నాం కానీ అసలు ఎక్కడ పోతున్నాం అర్థమైతే లేదు, అంత కొత్తగా ఉంది చూస్తుంటే. డేంజరస్ ప్లేస్ కాబట్టి అసలు ఎవ్వరు కూడా లేరు. మ్యాక్సిమం వెళ్ళొద్దనే చెప్పారు మనము, కానీ వెళ్తున్నాము. చూపించాము మీకు, చూపించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలని డిసైడ్ అయినాము. సౌండ్ వింటేనే వేరే లెవెల్ ఉంది, కానీ డేంజర్ అబ్బా, టూ డేంజర్ ఉంది. నిజంగా ఇన్ని అడ్వెంచర్స్ చేసినాము కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకో భయం అవుతుంది నిజం, తెలియని అట్లా. యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే యాజ్ యూజువల్ తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా కోరిక నిలబెడతాయంటే ఇలా పెడితే ఇష్టం. అది ఎంత డేంజరస్ ఉందంటే అంత డేంజరస్ ఉంది. ఇదంతా కూడా మొత్తం అడవి ప్రాంతం లాగా ఉంది, మొత్తం అడవే, చాలా డేంజర్ అనిపిస్తుంది. ఏంటది? వామ్మో, ఎలా అనిపిస్తుంది. ఈ కొండపైనే మనకు గోవిందరాజు ఇక్కడ వచ్చి పుట్ట మీద పసిపాప, అంటే పక్కన పులులు తిరుగుతున్నా సరే పసిపాప నివసిస్తూ ఏడుపులు వినిపిస్తాయి అనమాట. ఆ పాపనే తీసుకెళ్ళి గోవిందరాజు అయితే పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఆమెనే మన సమ్మక్క. ఈ చరిత్ర అంతా మీరు తెలుసుకున్నారు కదా ఆల్రెడీ. అదే అనమాట. అక్కడి నుంచి ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గోవిందరాజు ఇంట్లో వాళ్ళ ఒక అతనికి పాము కరుస్తారు అనమాట. పాము కరిచిన ఎంబడే మన సమ్మక్క తల్లి ఒక పసురు వస్తే ఎంబడే అతను రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో మంచిగా ఉంటాడు అనమాట. అప్పటి నుంచి వాళ్ళ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఫస్ట్ సమ్మక్కనే తలిచేవారు అనమాట. సమ్మక్కకే చెప్పుకునేవారు. సమ్మక్క ఒక్కసారి వాళ్ళకి చూసిందంటే వాళ్ళు మంచిగా ఉండేవారు అనమాట. ఆ విధంగా ఆ గ్రామ ప్రజలందరికీ కూడా మన్నెలను పొందిందనమాట సమ్మక్క. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇంకోటి, ఆమెకు ఏదైనా మనం ఇక్కడ వచ్చి మొక్కు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మొక్కులు నెరవేరుతామని చెప్పేసి కూడా ఒక ఆచారం ఉందన్నమాట. అది ఈ మనం
అసలు డేంజరస్ అంటే డేంజరస్, చాలా డేంజర్ ఉంది, అంతా ఇట్లా ఉందన్నమాట, మామూలుగా లేదు, టూ డేంజర్ అన్నమాట. సౌండ్స్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి, అడుగడుగున సౌండ్సే. సౌండ్స్ సౌండ్సే. ఓ మై గాడ్, ఏ సౌండ్స్ రా బాబు. వెరైటీ ఉంది అడవి నిజంగా, అన్నీ పెద్ద నల్లమల అడవుల్లోకి వెళ్తాయి ఎట్లుంటుంది ఆ విధంగా ఉంది. కమాన్, చూడండి అసలు ఇవి అయితే చిన్న చిన్న తాళపండలు ఉంటాయి కదా, అవి అయితే అడుగడుగున ఉన్నాయి. ఇంకోటి నాకు ఒకటి అనిపించింది, ఏమనిపించింది అంటే ఈ రాళ్ళను చూస్తే అంటే తడి ఉంది దీని లోపల, అంటే వాటర్ సోర్స్ ఉంది, అందుకే ఆనవాళ్ళు మొత్తం పాకర పట్టినట్టు ఆ విధంగా అనిపిస్తుంది. సౌండ్ ఏంది బాబు. సమ్మక్క తల్లి మమ్మల్ని చల్లగా తినచ్చు. మామూలుగా లేదు అసలు. ఇంకా ఎంత పైకి వెళ్ళా, ఇక్కడ కూడా ఏదో అడుగులు ఏదో ఉన్నట్టుంది, ఇది సంథింగ్ మనకు తెలీదు ఇది కూడా, కానీ బాగుంది. ఎక్కుతుంటే మాత్రం ఎండకు పానం పోతుంది. మార్నింగ్ కూడా మేము ఎట్లా తినలేదు అసలు. ఏదో సౌండ్స్ వస్తున్నాయి. వెళ్తున్నాము తీసుకుపోతూనే ఉంది. సమ్మక్క తల్లి ఎక్కడున్నామో మనం చల్లగా జీవించు. పోతుంటే భయం అవుతుంది, నిజం చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలిసి డెడ్ ఎండ్ అదే అయి ఉండొచ్చు మ్యాక్సిమం. చూడండి ప్లేస్ ఎట్లుంది అసలు, మొత్తం అడవి ప్రాంతం. గిరిజన దేవత అని అంటారు. వామ్మ, ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటే, ఈ ఎండకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ, ఇదే అన్నమాట మన సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్లేస్ అన్నమాట ఇది. చెప్పులు వేసేసి మనం వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడనే వెళ్ళేసి అదృశ్యమైందని చెప్పేసి మనకు ఒక చరిత్ర అయితే ఉందన్నమాట. ఇక్కడ చూపించు, ఇదే అన్నమాట కుంకుమ భరణి. అదే అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ అదృశ్యం అయిపోయింది అమ్మవారు. వాళ్ళు అదేంది కాకతీయ సామ్రాజ్యంలో దండయాత్రకు వచ్చిన వ్యక్తులు కొంతమంది ఆమెను తరుముతూ వస్తున్న క్రమంలో ఈ చిలకలగుట్ట పైకి వచ్చేసి అమ్మవారు అయితే అదృశ్యం అయిపోయారు అనమాట. అప్పుడు ఈ కుంకుమ భరణి, ఈ తర్వాత ఈ కాజుబొట్టు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పేసి మనకు ఒక చరిత్ర ఉంది, అంతే అనమాట. అంతేకాకుండా ఇంకొకటి విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు గిరిజన దేవత అని పిలుస్తారు. అంతేకాకుండా అమ్మవారు ఫస్ట్ కూడా ఇక్కడనే పూజలు, జాతర అవన్నీ కూడా ఇక్కడనే జరిగేది. ఎప్పుడు 1940 కంటే ముందు, స్వాతంత్రం రాక కంటే ముందు. అప్పుడు ఎందుకనంటే ఇది దాదాపు 900 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది అనమాట. కాబట్టి అప్పుడు ఇక్కడ అమ్మవారు అదృశ్యం అయిపోయింది. జాతర అంతా కూడా మన గిరిజన వాసులు అందరూ కూడా వచ్చి ఇక్కడనే జాతర అవన్నీ చేసేవారు. అంటే జనాలు ఎక్కువ అయ్యే క్రమంలో మనము ఇక్కడైతే వీలు కాదు, ఈ ప్లేస్ కూడా మనకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి దీన్ని కిందికి మార్చిండ్రు అనమాట. కిందికి మార్చి అక్కడ పూజలు నిర్వహించడం స్టార్ట్ చేశారు. ఇది అనమాట.
ఇక్కడ ఉన్నట్టుంది సమ్మక్క. యాక్చువల్లీ ఇది చూపించిన వాడైతే ఇక్కడ కూడా కుంకుమ భరణితో అయితే మనకు ఒక అంటే అమ్మవారి లాగానే అనిపిస్తుంది. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఇదా లేకపోతే మనం ఇందాక చూసినదా అనేది మనకు క్లారిటీగా తెలీదు. ఎవరన్నా వచ్చింటే మనకు తెలుస్తుండే, కానీ ఎవరు తెలియదు కాబట్టి మేబీ నాకు తెలిసి ఇదో అదో అయి ఉండొచ్చు. మ్యాక్సిమం ఇదే అనమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారి చూడండి ఎట్లుంది వ్యూ. వేరే లెవెల్ ఉంది ఇక్కడ నుంచి. ఈ కారణవిండ్లో అసలు ఎట్లా ఉంటుంది మనకు ఆ చుట్టూ కూడా మనకు కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే కింద మనకు జంపన్న వాగు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట అది. కానీ మేడారం జాతర అప్పుడు మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు అసలు దర్శనానికి ఇంకా 2 రోజులు కూడా వెయిట్ చేయాల్సి వస్తుందేమో, అంత క్యూ ఉంటుంది. అంత పెద్దగా ఏడ కూడా చూడలేదు నేను. ఇది అనమాట ఈ వీడియో. లోపల వెళ్ళిపోదాం, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మా తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా, ఓకేనా? డూ సబ్స్క్రైబ్ విశ్వామిత్ర ఛానల్. కెమెరామ్యాన్ విక్రమ్తో శేఖర్.